ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోడ్డు వైండింగ్ లో భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లో పొలాలు కోల్పోతున్నామని అంటున్నారు. 2013 భూ సేకరణ చేసినప్పుడు అమలు చేసిన చట్టాన్ని ఇప్పుడు కూడా అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ పొలాల్లో ఏడాదికి 2-3 పంటలు పండుతాయని, ఇప్పుడు భూములు తీసుకుంటే నష్టపోతున్నామని అంటున్నారు. ముందు 70 మీటర్లు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు 250 మీటర్లు తీసుకుంటాము అనటం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్న రైతులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి రాకముందే మా పొలాలు ఆల్రెడీ కంచిచర్లలో నేషనల్ హైవే 65 ఉన్న పొలాలు, మా పొలాలు మొత్తం కూడా 2 కోట్లు ఉన్నాయండి. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 4 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో అమ్ముతున్నాయి. కానీ ఔటర్ రింగ్ రోడ్డు కింద మా పొలాలు పోవటం వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాము. అంతేకాకుండా మా ఏరియా మొత్తం కూడా కమర్షియల్గా ఉంది. బంకులు కానీ హోటల్స్ అన్నీ ఉన్న ఏరియా అండి మాది. మా తాతల కాలం నుంచి చిన్న సన్నకారు రైతులు మేము. మా ఆస్తులే మాకు రక్ష. అలాంటి ఆస్తులు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలను దృష్టిలో తీసుకొని మాకు నష్టపరిహారాన్ని ఎక్కువగా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా యొక్క సమస్యలను స్థానిక శాసనసభ్యులు తంగేల సౌమ్య గారి దృష్టికి తీసుకెళ్లాము. అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ తీసుకెళ్లాము. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వీళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఓఆర్ఆర్లో భూములు కోల్పోతున్నాం. ఇది విలువైన భూములు అండి మావి. ఇక్కడ బంకులు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, వ్యాపార సముదాయాలకి అనుకూలమైన ప్రదేశం అండి ఇది. నేషనల్ హైవే 65 అనుకూలంగా పొలాలండి మావి. మా పొలం కూడా 2 పంటలు 3 పంటలు పండుతాయండి. అదేగాక ఓఆర్ఆర్లో మన స్థానిక ఆర్డీఓ గారు 2025 జులైలో మా పొలాలు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఆపమని నోటిఫికేషన్ రాకముందులో 6 నెలల ముందర ఆపారండి ఆర్డీఓ గారు, నందిగామ ఆర్డీఓ గారు. దాని గురించి కూడా ఆర్డీఓ గారు సమాధానం చెప్పాలి. 6 నెలల ముందర ఎందుకు రిజిస్ట్రేషన్లు ఆపారు? ప్రభుత్వం సానుకూలంగానే ఉంది కానీ అధికారులు సానుకూలంగా లేరండి. ప్రభుత్వ అధికారులు